ఓకే. ఎలాగో యూట్యూబ్‌లో వీడియో పెట్టి చాలా రోజులయింది. ఓకే. సో, అంటే రిజల్టొచ్చి పోయినోళ్ళకి రిజల్ట్ అసలు రాయకపోయినోళ్ళకి ఎవరికైనా సరే కామన్‌గా. సో, ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు నేను జస్ట్ కొన్ని కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. అవి కొన్ని పాటించండి. మీకు పనికొస్తే పనికొచ్చాయి, లేకపోతే లేదు. నాకో 10 నిమిషాల వీడియో కావాలి. ఎలాగో చూస్తున్నాడు చూస్తున్నాడు కాబట్టి, సో, ఆ 10 నిమిషాల వీడియోకైనా నేను సో, ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు నేను సబ్జెక్ట్ వైస్ చెప్తున్నా. ఆహ్, కాసేపు గుండె పగిలిపోకుండా సైలెంట్‌గా ఉంటే బెటర్ అనమాట. గ్రూప్ 1, గ్రూప్ 2. ఆ! నేను సబ్జెక్ట్ వైస్ చెప్తున్నా. ఒకటి మీరు అంటే ఇప్పుడు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. డీటీ, ఐడీటీ ఇప్పుడు కొంతమంది రిజల్ట్స్ తర్వాత ఫస్ట్ గ్రూప్ షిఫ్ట్ అయిపోయినోళ్ళుంటారు. లేదా అట్‌లీస్ట్ ఈ గ్రూప్‌లో అదే ఈ డీటీ, ఐడీటీలో ఏదో ఒక సబ్జెక్టే రాసుకుందాం. అదే ఎలక్టివ్ పేపర్ ఎలాగో అదే ఎలక్టివ్ కాదు. సారీ ఐబీఎస్ ఎలాగో రాద్దాము. దాంతో పాటు ఏదో ఒక సబ్జెక్ట్ రాద్దాం అని అనుకున్నోళ్ళుంటారు. మీరు డీటీ రాసినా, ఐడీటీ రాసినా పర్టిక్యులర్‌గా రెండిటికి కామన్‌గానే చెప్తున్నా. మీరొకటి గుర్తుపెట్టుకోండి. నేనిప్పుడు చెప్తుంది సొల్లనుకోండి మీరేదైనా అనుకోండి. నేను అన్ని సబ్జెక్ట్స్‌కి కామన్‌గా ఫస్ట్ ఒక పాయింట్ చెప్పేస్తా. ఇంపార్టెంట్, అన్‌ఇంపార్టెంట్ అసలు పట్టించుకోవద్దు. నన్ను నమ్మండి. నిజంగా చెప్తున్నాను నేను. మీకు తెలీదు ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర దెబ్బైపోతారు. మీరే దెబ్బవుతారనే థాట్‌తోనే మీరుండండి ఎప్పుడైనా. మీరంటే మరీ లేదు వరస్ట్ కేస్ సినారియోలోనే కదా అలా జరుగుతది. అది నాదవ్వదు అని మీరెప్పుడు అనుకుంటే అదే వరస్ట్ కేస్ సినారియో వస్తది జనరల్‌గా. సో, నన్నడిగితే ఏదొదిలినా వేస్ట్ అనే చెప్తా. అంటే ఇప్పుడు నేను పనికిమాలిన ఫారెన్ టాక్స్ క్రెడిట్ రూల్ లాంటి పాయింట్స్ ఏమైనా ఉన్నా కూడా, అవి వదిలినా కూడా రిస్కేనేమోరా అనే చెప్తాను నేను. అది కొంచెం ఇంపార్టెంటేలే. అది కాకుండా ఇంకేమైనా ఉన్నా కూడా నేను రిస్క్ అనే చెప్తాను నేను. నిజం చెప్తున్నాను. రేయ్! అది ఇంపార్టెంట్ రా! అది డీటీఏ క్వెషన్‌లో రావచ్చురా! సో, ముందే చెప్తున్నా. మీరు ఇంపార్టెంట్ చూసుకొని ఎళ్ళిపోదాం. లేపోతే ఇంపార్టెంట్ కానివన్నీ జస్ట్ లైట్ తీసుకుందాం. అసలలాంటి థాట్ ప్రాసెస్ మాత్రం మీకు ఈడేటి పొద్దున్న రావట్లేదు ఈడు గూడా. ఆ! నువ్వు పొద్దున్న గూడా వస్తావు గదా మామూలుగా. ఆహా! ఓకే. అయితే ఏదో మాట్లాడుతున్నాం గదా! ఆ! ఇంపార్టెంట్ లాంటివి లేవు. మళ్ళీ చెప్తున్నా. ఇంపార్టెంట్ లాంటివి లేవు. మీరొకటి గుర్తుపెట్టుకోండి. ఐడీటీ, డీటీ మాత్రం మీరు ప్రాక్టికల్‌గా చాలా దగ్గరలో చాలా విషయాల్లో అన్నీ ఉపయోగపడేవే ఉంటాయి. సో, మీరు ఒక దగ్గర ఒకటి ఎక్స్‌ట్రా చదివేస్తున్నానేమో అని మీరెప్పుడు భయపడకండి. అది మీరేం ఎక్స్‌ట్రా చదవట్లేదు. అది ఎక్కడో దగ్గర పనికొస్తది. పర్టిక్యులర్‌లీ జాబ్‌కెళ్ళే వాళ్ళకైతే ఏమోలే ఆళ్ళేదో పర్టిక్యులర్‌గా ఏవో రెండో, మూడో పనులే ఇస్తారు. అవే కంటిన్యూయస్‌గా చేయిస్తారు కాబట్టి రిపిటేటివ్ టాస్క్సే ఉంటాయి కాబట్టి. కానీ ఎప్పటికైనా ఎంత జాబ్‌కెళ్ళినా కూడా ఏదో ఒక రోజు రేపు పొద్దున్న ఎవడో వచ్చి నీకేదో అడిగాడనుకో, చెప్పడానికైనా మినిమమ్‌లో మినిమమ్ నాలెడ్జ్ అయినా ఉండాలంటే, నువ్వు ప్రతి టాపిక్ అట్‌లీస్ట్ ఒకసారైనా టచ్ చేసుండాలి. మరీ అసలు కనీసం తెలుసుకోకుండా ఎళ్ళిపోదాం అన్నంత దరిద్రంగా మాత్రం ఉండకండి. మళ్ళీ చెప్తున్నా. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచే ఏది వదిలేద్దామనే థాట్‌లోని స్టార్ట్ చేయకండి. ఇప్పుడు 10 ఉన్నాయి. ఇందులో 3 వదిలేస్తున్నాను. ఇంకా 7 ఉన్నాయి. ఇప్పుడు 7 చదవాలని కూర్చున్నారనుకోండి. ఈ 7లో మళ్ళీ చదివినప్పటికి ఒక 5 చదువుతాం. అందులో ఒకటి మర్చిపోతాం. అప్పుడు లాస్ట్‌కి ఇంకోటి ఏదో లాస్ట్ ఎగ్జామ్ టైమ్ అప్పుడు వదిలేస్తాం. మూడో, నాలుగో అవుతాయి కంప్లీట్‌గా. మీరు ఫస్ట్ 10 చదవాలనే థాట్‌తోనే ఉండండి. మీరు ముందు నుంచే ఇప్పుడు కూర్చొని 10 చదవడానికిలోనే 3 తీసేసి అందులో 7 చదువుతానని కూర్చుంటే ఎవ్వడు ఏం చేయలేడు. మిమ్మల్ని ఎవ్వడు మార్చలేడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది నేను డీటీ, ఐడీటీ, ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం. ఆడిట్ నేనలా చెప్పను. ఎందుకంటే ఆడిట్ ఎంత కాదనుకున్నా మీరు ఒక టాపిక్, 2 టాపిక్‌లు వదిలేయడం అది సహజమే కాబట్టి, సో, నేను దాని గురించి నేను డిస్కస్ చేయట్లేదు. కానీ మిగతా 4 మాత్రం నేను చెప్తున్నా. ఎందుకంటే నేను ఐపీఎస్‌ని కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. ఐపీఎస్ పేపర్ మీరు అటెంప్ట్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా మీరు అన్ని కాన్సెప్ట్స్ మీద అట్‌లీస్ట్ టచ్ ఉండాలి. ఇప్పుడు ఐపీఎస్‌లో సడెన్‌గా ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ డెవలప్‌మెంట్స్ ఇన్ ఇంటర్నేషనల్ టాక్సేషన్‌కి సంబంధించి ఏదో క్వెషన్ ఇచ్చాడనుకోండి. అదసలు ఒక చాప్టర్ ఉందనైనా మనం ఒకసారైనా చూడాలి కదా! ఓకేనా. సో, నేను అంటుందేంటంటే అట్‌లీస్ట్ మీరది కనీసంలో కనీసమైనా చూసుండాలంటున్నాను. ఇది మాత్రం మర్చిపోకండి. తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ చెప్తున్నాను. కొన్ అంటే ఇవి నేను ఇది నువ్వు చెప్పినప్పుడు చెప్తాలేరా పాస్ అయిపోయావు గదా! ఇలాగ మాత్రం అనుకోకండి. నన్ను నమ్మండి. ఫోను మాత్రం దయచేసి వాడకండి. అంటే వాడకండంటే అది పాసిబుల్ కాదు ప్రాక్టికల్‌గా అని మీరనుకోవచ్చు కానీ
ఇప్పుడొస్తున్నాయి యూపీఐ స్కానర్‌లతోని ఈ చిన్న కీప్యాడ్ ఫోన్‌లొస్తున్నాయి. వీలైతే ఒక కీప్యాడ్ ఫోన్ తీసుకోండి. నష్టం ఏమి లేదు. ఎవ్వడికి నష్టం లేదు. నువ్విప్పుడు ఒక 2 రోజులు నువ్వు వాట్సాప్‌లో లేపోతే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే ఎవడు సచ్చిపోయినోడు అస్సలు లేడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఏదో బోధించేత్తన్నాడని మాత్రం అనుకోకండి. నేను నేను కంప్లీట్‌లీ నేను నేను ఫోను వాడొద్దన్నా. చదువుకునే ఉండండి అని అనలే. రెండిటికి తేడా ఉంది. మీరు క్రికెట్ ఆడడానికెళ్ళండి, బయట తిరగడానికెళ్ళండి, ఏదైనా చేయండిరా. ఆ టైము, ఈ టైంకి చాలా తేడా ఉంటది. ఖచ్చితంగా ఉంటది. ప్రిపరేషన్‌లో అయితే ఖచ్చితంగా ఉంటది. సో, మీరు మళ్ళీ చెప్తున్నాను. మీరు ఫోను వాడకండి. ఇంకేదైనా మీరు అంత బోర్ కొడితే మీరు సినిమాకైనా రోజుకో సినిమా చూసినా పర్లేదురా. ఫోను మాత్రం వాడకండి. ఎందుకంటే మీరు ఫోను వాడితే ఆ టైం స్ప్లిట్ అయిపోద్ది. ఇక్కడొక 5 నిమిషాలు, అక్కడొక 5 నిమిషాలు, అక్కడొక 5 నిమిషాలు అలాగా. మీరు బయటికెళ్ళినా, సినిమాకెళ్ళినా క్యుములేటివ్‌గా ఒకేసారి 2-3 అవర్స్ పోతది పోతే. ఒకేసారి పోవడం వేరు. మధ్య మధ్యలో ప్రతి గంటకి ఒక 15 నిమిషాలు, పావుగంట, 20 నిమిషాలు పోవడం వేరు. సో, చాలా తేడా ఉంది. మీరది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా. ఇది ప్రాక్టికల్‌గా ఇంపాసిబుల్ చాలా విషయాల్లో నాకు తెలుసు. బట్ అట్‌లీస్ట్ ట్రై చేయమంటున్నా. ఇప్పుడు నాకది పాసిబిలిటీ అయింది. ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నాను గాబట్టి. మీరిప్పుడు బయటున్నారు గాబట్టి, మీకిప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు పేమెంట్ చేయడానికో, వీటికో చిన్న చిన్న అవసరాలుంటాయి గానీ, నేనదే అంటున్నా దానికి ఖచ్చితంగా ఏదో ఒక ఆల్టర్‌నేటివ్ ఉంటది. మీరు ఆలోచించుకోండి. ఆ ఆల్టర్‌నేటివ్ వీలైనంత అది యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరీ వర్స్ట్ కేస్ సినారియో ఇంక దిక్కే లేదు. ఫోను వాడాలి లేపోతే తప్పదనంటే అట్‌లీస్ట్ మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవడానికో, దేనికో పొద్దున్నుంచో సాయంత్రం వరకు ఆ ఫోన్ ఇంకెవడికైనా ఇచ్చేయడం ఏదో ఒకటి చేయండి. ఇచ్చినా కూడా నువ్వెళ్లి అడుగుతానంటే ఎవడేం చేయలేడు. ఇప్పుడు నేను అట్‌లీస్ట్ ఒక గ్రూప్ రాసినప్పుడు పోనీ చిన్న ఫోన్ వాడాను. ఇంకో గ్రూప్ రాసినప్పుడు చిన్న ఫోన్ అదే ఎందుకో పెద్ద ఫోన్ వాడాల్సొచ్చింది ఏదో రీజన్ వల్ల. అట్‌లీస్ట్ కానీ కనీసంలో కనీసం మా అమ్మకి ఇచ్చేయడమో లేపోతే నాకు సాయంత్రం వరకు ఫోన్ ఇవ్వద్దని చెప్పడం ఏదో ఒకటి చెప్పేవాడిని అట్‌లీస్ట్. మనకు పెద్ద కొంపలు మునిగిపోయే క్లయింట్లు గాని, లేపోతే కొంపలు మునిగిపోయేంత రిలేషన్‌షిప్‌లు గాని పెద్దగా అంటే ఉండొచ్చు ఎవరికి వాళ్ళకి. నేను చెప్తుంది కొంచెం ఆగుతాయవి. అన్ని రోజులకి అంటే మరీ పూర్తి నేను మళ్ళీ చెప్తున్నా. మీరు చచ్చిపోయి చదివియండి అని మాత్రం నేనెప్పుడు చెప్పను. మీరు చదివినప్పుడు లిమిటెడ్‌గానే చదవమంటా. నేనైతే 9 అవర్స్, 8 అవర్స్ చదివేవాడిని తిప్పి కొడితే. 8-9 అవర్స్. ఎఫెక్టివ్‌గా 9 అవర్స్ నేను చెప్పినవి. మీరిప్పుడు 15 అవర్స్ అని చెప్పినా కూడా అది ఎఫెక్టివ్‌గా రావు మీవి. సో, అది తేడా రెండిటికి. ఓకేనా? సో, కొంచెం అది చూసుకోండి. మళ్ళీ చెప్తున్నా. కొంచెం కష్టమే. స్టార్టింగ్‌లో కొంచెం కష్టంగుంటది. కానీ నేను చెప్తున్నాను నన్ను నమ్మండి. మీకు ప్రపంచంలో ఎవ్వడికి లేనంత టైం మీకే ఉందని అనిపిస్తది. ఇంకా 10 రోజులు అలవాటైతే చాలా టైం మిగులుతుందేమో రోజులో అనిపిస్తది. అంటే చదివేసాను, ఆడుకోవడానికెళ్ళానో, లేపోతే తిరగడానికెళ్ళానో, సినిమాకెళ్ళానో అయినా టైం మిగులుతుందేమో అని అనిపిస్తది. అంత టైం మీకు తెలియకుండానే దాంట్లో పోతుంది. సో, అది కొంచెం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా ఇది కొంచెం నేను చెప్పడానికి అదేదో హితోపదేశం చేసినట్టు ఉండొచ్చు గానీ, అది ప్రాక్టికల్‌గా అది వర్కౌట్ అవుద్ది. చాలా కేసెస్‌లో. మీరు మరీ మెంటల్లీ స్ట్రాంగ్ అంటే పర్లేదురా. నేను 10లో 9 మంది గురించి చెప్తున్నా. నువ్వు ఒకటోడివంటే మీరందరూ ఒకటోలైతే పర్లేదు. నాకేం పర్లేదు. నేను ఆ 9 మంది గురించే చెప్తున్నా. ఓకేనా? తర్వాత మెటీరియల్స్ ఏది ప్రిపేర్ అవుతారో అదే ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ మళ్ళీ తిప్పకండి. ఆడు చెప్పాడని అదో, లేకపోతే ఇది చెప్పాడని ఇదో అన్ని సార్లు మార్చకండి. ఒకటి ఫిక్స్ అయ్యామా అదే ఫిక్స్ అయ్యాము. ఇంక దాన్ని గుడ్డి నమ్ముకొని ఎళ్ళిపోవడమే ఇంక. అన్నీ చదివేత్తాను, ఇది తీసేత్తాను, ఇది తీసేత్తాను అదవ్వదు. వర్కౌట్ అవ్వదు. ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి. దాని మీద కూర్చోండి. స్టిక్ ఆన్ అయిపోండి. అంటే ముందే ఇప్పుడు డిసైడ్ చేసుకోండి. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోతున్నారు. పండగ తర్వాత స్టార్ట్ చేస్తున్నాను నేను. జనరల్‌గా మనకు అదే కదా అలవాటుంటది. ఇప్పుడు పండగ తర్వాతే స్టార్ట్ చేద్దాం అనుకుంటారు చాలా మంది. ఈ 5 రోజుల్లో ఎవడు చేస్తాడని నేను నమ్మను గానీ, పండగ తర్వాత స్టార్ట్ చేసినప్పటికి కరెక్ట్‌గా బుక్స్ అయితే మీ దగ్గర అన్నీ ఉండాలిరా. మళ్ళీ మళ్ళీ బుక్కుల గురించి తిరిగి టైమ్ బొక్కెట్టుకోవడం మాత్రం మీరు పెట్టుకోకండి. ముందే అన్నీ ఫిక్స్ అయిపోండి. ఎవరితో ఎవరు కనుక్కుంటారో, ఎలా కనుక్కుంటారో, ఏదేదో ముందు అన్ని రిసోర్సెస్ ముందే ఫైనలైజ్ చేసుకోండి. అవన్నీ పట్టుకొని కూర్చున్నాక అప్పుడు స్టార్ట్ చేయండి. మళ్ళీ స్టార్ట్ చేశాక మధ్యలో అల్లప్పుడు బుక్ కావాలి, లేకపోతే ఈళ్ళు చెప్పాడని అక్కడికెళ్తానంటే అవ్వదది. ఓకేనా? నేను చెప్తుంది ఈ పర్టిక్యులర్‌గా ఈ 4 కోసం. ఆడిట్, ఆడిట్ అయినా అంతే. మీ ఎక్స్‌పీరియన్స్ బట్టో లేకపోతే మీకు మీకు తెలిసుంటాయి చాలా మెటీరియల్స్ వరకు ఏంటి పరిస్థితనేది. లేదంటే సీనియర్‌ని ఎవరినో అడగండో లేపోతే పోనీ నేనైనా ఏదైనా చెప్తాను. ఏదైనా సజెస్ట్ చేస్తాను. ఏదో ఒక మెటీరియల్ ఒకటి ఫిక్స్ అయ్యారంటే ఇంకా అది ఫిక్స్. మళ్ళీ మళ్ళీ మార్చడం మాత్రం చేయకండి. అది ఇప్పుడు అందులో అనవసరంగా దీనివల్ల మునిగిపోతామని సగం దారిలో అర్థమైందనుకోండి. అయినా కూడా ఏం చేయలేం. ఇంకా దానిలోనే ఉండండి. అటు ఇటు మాత్రం తిప్పేసి అనవసరంగా పెంట చేసేయకండి. ఓకేనా? మెటీరియల్‌లో క్వెషన్ బ్యాంక్స్ చేసేటప్పుడు, క్వెషన్ బ్యాంక్ చూసిన వెంటనే అది చాలా పెద్దదిగా అనిపించినా కూడా, క్వెషన్ బ్యాంక్‌లో ప్రతి క్వెషన్ ఒక్కసారైనా టచ్ చేయండి. కావాలంటే స్ట్రైక్ ఔట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ చేస్తున్నాను ఏఎఫ్ఎంలో, ఫారెక్స్ చేస్తున్నాను. ఫారెక్స్‌లో మొత్తం 100 క్వెషన్‌లున్నాయి. 100 క్వెషన్‌లున్నాయా అని ముందు మనకనిపిస్తది. బట్ మీరు 100 క్వెషన్‌లు చేశాక ఖచ్చితంగా ఒక 20 క్వెషన్‌లు రిపీటెడ్ క్వెషన్స్ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ దానికంటూ టైం పెట్టడం టైం బొక్క. అలాంటివి ఏమైనా ఉంటే ముందే స్ట్రైక్ ఔట్ చేసి ఫస్ట్ రివిజన్‌లోనే ఏవైనా ఎగిరిపోతే అది ఎగరగొట్టేయండి. నాకైతే నన్నడిగితే 100లో
కనీసం ఈ ఫస్ట్ రివిజన్ టైమ్‌లో అది 100 కాస్త 85కి రావాలి. నన్నడిగితే. కనీసం 15 క్వెషన్‌లు ఎగిరిపోవాలి. ఆబ్వియస్‌లీ మీరు సెకండ్ రివిజన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మాది ఒకటే తక్కువ. నేను సెకండ్ రివిజన్ చేయనంటే, అది అవ్వదురా! నేను మళ్ళీ చెప్తున్నా. 100లో ఐదుగురికి అవ్వచ్చేమో, 10 మందికి అవ్వచ్చేమో. నేను మెజారిటీ కేసెస్ చెప్తున్నా. 100లో 85 ఫస్ట్ రివిజన్‌లో తేలిపోవాలిరా. మీ ఫస్ట్ రివిజన్ ఎప్పటికైనా మార్చ్ 31కి అయిపోవాలిరా. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా ఫస్ట్ రివిజన్ మార్చ్ 31కి ఆగిపోవాలి ఇంకంతే. మార్చ్ 31 తర్వాత మళ్ళీ కొత్తగా చదవడం లాంటివి ఉండకూడదు. ఏవో చిన్న చిన్న టాపిక్స్ మహా అయితే ఒకటో రెండు మిగిలిపోయినవి చదువుకోవడం వేరు. అంటే లాస్ట్‌లోనే చూసుకుందాం అప్పుడే గుర్తుంటాయి అనుకోవడం, కొన్ని వదిలేయడం వేరు. ఇప్పుడు పెనాల్టీస్ లాంటి చాప్టర్ ఉంది. పెనాల్టీస్ చాప్టర్ ఇప్పుడు నుంచి చదివినా కూడా వేస్టే. ఎలాగో గుర్తుండవు కాబట్టి అది లాస్ట్ మంత్‌కి పెట్టుకున్నాం మనం. అలాంటివి ఉండిపోవడం వేరు. మీరు మళ్ళీ ఇప్పుడు అక్కడ కూర్చొని నేను స్టార్ట్ చేస్తాను. డీటీఏ స్టార్ట్ చేశాను లేకపోతే ఏదో కొత్త చాప్టర్ స్టార్ట్ చేశాను అవ్వదు. మార్చ్ 31కి ఎట్టి పరిస్థితిలో అయిపోవాలి. అది మీరు ఎలాగైనా గింజుకొని ఏదైనా చేయండి. మార్చ్ 31కి అయిపోవాలి. అది మీరు ఎన్ని సబ్జెక్టులు రాస్తున్నారో మీ టార్గెట్ ఏంటో మీకు అర్థమవుద్ది. మే 1 నుంచే కదా ఎగ్జామ్స్. జనరల్‌గా ఇచ్చేసారా షెడ్యూల్? రాకపోయినా జనరల్‌గా మే ఫస్ట్ వీక్‌లోనే ఉంటదన్న థాట్‌లోనే ఉండండి. మార్చ్ 31కి అవగొట్టుకోండి. ఇప్పుడు నేను మార్చ్ 31 అంటా చాలా కష్టం. ఏప్రిల్ 5, 10థ్ వరకెళ్తది. ఇది నువ్వు తర్వాత అది జరిగినప్పుడు చూద్దాం. నువ్వు ముందే పెట్టుకోవడం ఏప్రిల్ 10థ్‌కి ఫస్ట్ రివిజన్ అవ్వాలంటే అది 20థ్, 30థ్‌కి ఎళ్ళిపోద్దది. అది వదిలేయండి. సో, మార్చ్ 31కి ఎట్టి పరిస్థితిలో ఫస్ట్ రివిజన్ అయిపోవాలి. అది మాత్రం మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ రివిజన్‌లోనే ఈ 100 కాస్త 85కొచ్చేయాలి. ఏ క్వెషన్స్ అయినా. అది డీటీ అవ్వచ్చు, ఐడీటీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చురా. ఇది ఇప్పుడు ఐడీటీ ఉందిరా ఫర్ సపోజ్. ఏదైనా ఒక మ్యాటర్ సేమ్ నోట్స్‌లో అలాగే ఉందిరా. ఇది రాస్తే సరిపోద్దని అనిపించినప్పుడు మళ్ళీ దాని కోసం వేరే క్వెషన్ వేస్ట్. ఇప్పుడు అకౌంట్స్ అండ్ రికార్డ్స్. వాట్ ఆర్ ద అకౌంట్స్ అండ్ రికార్డ్స్ టు బి మెయింటైన్డ్ బై రిజిస్టర్డ్ పర్సన్ అని ఉంది. నోట్స్‌లో అవే ఉండి మళ్ళీ ఇక్కడ అవే ఉండి టైం బొక్క. అవి తీసేయండి. అలాంటి క్వెషన్స్ ఉంటే స్ట్రైక్ ఔట్ చేసి మీరు క్వెషన్ స్ట్రైక్ ఔట్ చేసినప్పుడు మీకు ఒక తెలియని ఉత్సాహం వత్తది. తెలియకుండానే. ఓకేనా? సో, అది పద్ధతి ఫాలో అవ్వండి. వన్స్ ఈ మార్చ్ 31 తర్వాత మనం సెకండ్ రివిజన్ పడతది కదా! అప్పుడు కనీసంలో కనీసం గుర్తుంటాయి కాబట్టి, ఆ 100 కాస్త 60 85 కాస్త 60కో వీలైతే 80కి తీసుకురండి. ఇది కాస్త 60కో లేదా 55కో తీసుకురండి. ఆన్ అన్ యావరేజ్ చెప్తున్నాను. ఆన్ అన్ యావరేజ్ కౌంట్. అప్పుడు ఎగ్జామ్ టైమ్‌కి మీరెళ్ళేసరికి కొంచెం ప్రిపేర్డ్‌గా ఉండొచ్చు. ఓకేనా? నెన్ నా నన్నడిగితే మార్చ్ 31 లోపు మీరెన్ని చేసినా కూడా అక్కడికి అది ఆపేయండి. ఫస్ట్ రివిజన్‌లైనా, ఏ రివిజన్‌లైనా ఆపేయండి అక్కడికి. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 20 వరకు సెకండ్ రివిజన్ పడతది మీకు. ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 25 వరకు ఈ ఆర్‌టీపీ, ఎంటీపీలు చూసుకోవడం. ఈ సెకండ్ రివిజన్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడే ఒక పేపర్ కూడా రాయాలిరా. ఒక పేపర్ అప్పుడే రాయాలి. ఒక్క పేపరైనా రాయాలి. పేపర్ రాయకుండా ఎగ్జామ్‌కెళ్ళకండి. సంకనాగిపోతారు. మళ్ళీ చెప్తున్నా. ఒక్క 100 మార్కుల పేపర్ అయినా కూర్చొని రాయండి. నువ్వెవ్వడు చూడక్కర్లేదు. ఎవరి దగ్గరికి ఎళ్ళిపోయి టెస్ట్ సీరీస్ రాయక్కర్లేదు. ఏం చేయక్కర్లేదు. నువ్వు లాస్ట్ ఇయర్ పేపర్ జస్ట్ తీసుకొని 2 గంటలకు స్టార్ట్ చేసి 5 గంటలకు ఆపొద్దు. 100 మార్కులకి టార్గెట్ రాయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. 100 మార్కులు రాయగలుగుతున్నాం లేదా? నువ్వు ఫస్ట్ టైమ్ రాసినప్పుడు 100కి ఫర్ ఎగ్జాంపుల్ 60 రాసావనుకో భయపడకు. ఎంత పోనీ భయపడ్డావనుకో భయపడు. పర్లేదు. ఎందుకంటే ఇది ఒరిజినల్ ఎగ్జామ్ కాదు కదా! నువ్వెంత భయపడతావో, నీకెంత ఈ ఈ అటెంప్ట్ ఇవ్వలేనని భయమేస్తుందో అన్నీ ఇక్కడే తెలిసిపోతాయి. నువ్వు మళ్ళీ ఎగ్జామ్‌కెళ్ళాక ఒక 30 మార్కులు రాసినప్పటికే నీకు 2 గంటలయిపోయి, అప్పుడు నువ్వు సడెన్‌గా పానిక్ అవ్వడం కన్నా అన్ని సిట్యుయేషన్స్ ఇప్పుడే హ్యాండిల్ చేసుకోవడం మంచిది. ఓకేనా? సో, బేసిక్‌గా నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక్క పేపర్ అయినా రాయాలి. ఒక్క పేపర్ రాసినప్పుడే నువ్వు కనీసంలో కనీసం 80 రాసావనుకో. కనీసం 80 రాస్తే ఓకే. పర్లేదు ఇంకో పేపర్ రాయకు. కానీ 80 రాయలేకపోయావనుకో ఫస్ట్ టైమ్ రాసినప్పుడే, కళ్ళు మూసుకొని ఇంకో పేపర్ రాసేయి. ఇంకేం చేయలేవు. ఆ రోజే సాయంత్రమో, లేపోతే ఆ రోజు అర్ధరాత్రో ఎప్పుడో ఒకసారి కూర్చొని ఇంకో పేపర్ రాసేయి. 80 మార్కులు కనీసంలో కనీసం ఫస్ట్ టైమ్ తగలాలి. ఇప్పుడు నువ్వు దాన్ని బట్టి ఏవేవి ఇంప్రూవ్‌మెంట్స్ చేసుకోవచ్చో ఎగ్జామ్‌లో దీన్ని కనీసంలో కనీసం 90 ప్లస్ ఎలా అటెంప్ట్ చేయొచ్చో తెలుస్తది. అటెంప్ట్ చాలా ఇంపార్టెంట్ రా రేయ్! మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఈ గ్రేస్ మార్క్స్ గాని, ఇవేవి కావాలన్నా కూడా మీరు కనీసం అటెంప్ట్ చేసుండాలి. అటెంప్ట్ చేసుంటేనే ఇస్తారు. మీకు తెలిసో, తెలియకో పొరపాటున తగిలినా కూడా అందులో 2, 3 మార్కులు తగిలినా కూడా ఇప్పటికి నిన్న ఎంతోమంది ఆ 2, 3 మార్కులతో దూల తీర్చుకున్నోళ్ళున్నారు. సో, మీరు అస్సలు అలాంటి విషయాల్లో రిస్క్ చేయకండి. వీలైనంత ఎక్కువ అటెంప్ట్ ఇవ్వండి. నేను 50కొస్తే 50కే రాస్తాను. అది నా ప్రిన్సిపలు. 50కి 50 ఎగ్జాక్ట్‌గా రాస్తాను. 50కి 50 వచ్చేత్తాయని అది జరగదు. ఇక్కడ జరగదు. ఇక్కడ జరగదు. ఎక్కడైనా జరుగుతదో లేదో తెలీదు గానీ, అది బిట్ పేపర్‌లో అయితే ఏమవుతది గానీ, ఇక్కడ నువ్వు క్వెషన్ పేపర్‌లు రాస్తున్నప్పుడు అది చాలా రీజన్స్ అక్కడ ప్లే అవుతాయి. అంటే నీ పేపర్ కరెక్ట్ చేసేటప్పుడు. అది అవతలోడి మూడ్ గాని, నువ్వు రాసిన ప్రెజెంటేషన్ గాని, లేకపోతే పేపరు వాళ్ళు సెట్ చేసుకున్న పాస్ పర్సెంటేజ్ గాని అన్నీ సహకరించాలిరా. అన్నీ సహకరిస్తే పేపర్ కరెక్షన్ నువ్వు అనుకున్న స్థాయిలో జరుగుతదిరా. అందులో ఒక్క ఫ్యాక్టర్ అటు ఇటు అయినా కూడా దోల తీరిపోద్దిరా కరెక్షన్. సో, నువ్వు దోల తీరిపోయే కరెక్షన్‌కే ప్రిపేర్ అయ్యుండురా. అది. సో, నువ్వు ఎంత దోల తీరినా కూడా కనీసంలో కనీసం అటెంప్ట్ ఇచ్చినందుకైనా ఒకటో, 2 మార్కులైనా వస్తాయి దానికి.
ఓకేనా? థియరీ పేపర్ అయితే కళ్ళు మూసుకొని 100కి రాసేయాలి. ఇంకేం లేదు. ఆడిట్ పేపర్ మాత్రం ఆడిట్ లాంటి పేపర్ ఎవడైనా 70కి రాత్తాను, 60కి రాత్తానంటే ఇంకా ఆడిని ఇంకెవడేం చేయలేడు. ఆడిట్ పేపర్ ఎట్టి పరిస్థితిలో 100 రాయాలి. 100 రాత్తేనేరా నేను ఆడిట్ పేపర్ రాసినప్పుడు నాకు అస్సలు మా అటెంప్ట్‌కి ఇచ్చిన పేపర్ ద మోస్ట్ రాటెస్ట్ పేపర్ అది. అంతకన్నా దరిద్రంగా ఉండే పేపర్ ఇంకోటుండదు. 2021 జూలై పేపర్. అసలు మీకు అంతకన్నా దరిద్రమైన పేపర్ ఇంకోటి కనిపించదు. నాకేమి రాదు అందులో పేపర్‌లో. బట్ నాకు మిగతా సబ్జెక్టుల మీద నమ్మకం ఉంది. 100కి 100 అలాగా రాసేసాను. ఆ బిట్ పేపర్ నాకెన్నొచ్చాయో తెలీదు. ఏదొచ్చేదో మొత్తం 42, 43 వచ్చాయి. దరిద్రం గుంటి పేపర్. ఖచ్చితంగా అందులో గ్రేస్ పడుండొచ్చు. ఏదైనా జరిగుండొచ్చు. బట్ ఖచ్చితంగా నాకు కొంచెమైనా నమ్మకం ఉంది అంటే, ఆ అటెంప్ట్ అవుతదా లేదా అని 100కి రాసానని ఒక ఉద్దేశం వల్ల. సో, ఖచ్చితంగా దానివల్ల చాలా డిఫరెన్స్ ఉంటది. ప్లస్ ఏదైనా రాసేటప్పుడు థియరీ కంటెంట్ రాసేటప్పుడు మళ్ళీ చెప్తున్నా. థియరీ కంటెంట్ రాసేటప్పుడు మీ బుక్‌లో క్వెషన్ బ్యాంక్‌లో అందరూ ఐసీఏ ఆన్సరే రాస్తారురా థియరీ కంటెంట్‌లో. ఆ ఐసీఏ బుక్‌లో ఉన్న ఆన్సర్ అట్‌లీస్ట్ అది కొంచెమైనా బట్టి పట్టండి. అది కొంచెం వినడానికి ఎటకారంగా ఉన్నా బట్టి పట్టాలి తప్పదు. ఎందుకంటే నన్ను నమ్మండి మీరు ఎంత నాలెడ్జ్ వాడి చేసినా కూడా కొన్ని సార్లు కొన్ని వర్కౌట్ అవ్వవు. ఎస్‌సీఎంపీ పేపర్ మాకిచ్చినప్పుడు క్వెషన్ ఇచ్చాడు ఫస్ట్ క్వెషన్. అలాగే 20 మార్కుల క్వెషన్ ఇచ్చాడు. మా ఫ్రెండ్ చాలా బాగా చాలా నీట్‌గా ప్రిపేర్ అయ్యాడు ఎస్‌సీఎంపీ అయితే. అసలు నేనైతే నేను సెల్ఫ్ ప్రిపరేషన్ ఆడు ఎవరిదో ఫ్యాకల్టీ తీసుకున్నాడు. ఆడు చాలా నీట్‌గా ఎక్కడి నుంచి ఏది కనెక్ట్ చేయాలి, ఏది కనెక్ట్ చేయాలి అన్నీ తెలుసు ఆడికి. నేను అప్పుడు ఎస్‌సీఎంపీ అంటే నాకు లిటరల్లీ పాస్ అయితే చాలు అన్నట్టు సెకండ్ గ్రూప్‌లో. ఫస్ట్ టైమ్ రాస్తున్నప్పుడు అదే మాకు. ఎందుకంటే అప్పుడే ఎస్‌ఎంపీ లాంచ్ అయ్యి 2, 3 అటెంప్ట్స్ అయిందంతే. నేనైతే కళ్ళు మూసుకొని రోజు పొద్దున్న 25 క్వెషన్‌లు ఉండేవి ఐసీఐ బుక్‌లో. అన్ని క్వెషన్‌లు 3 పేజీలు. ఆ 25 క్వెషన్‌లు రోజుకొక క్వెషన్ లెక్క అలా చదివేసేవాడిని. అలాగా. నాకందులో సగం కాన్సెప్ట్‌లు తెలుసు, సగం తెలీదు. అలా సగం సగంగా ఉండేది నా మైండ్. ఎందుకంటే నాకసలు అది ఎవడైనా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా ఎవడు లేడు నాకు. మీకు చాలా సోర్సెస్ ఉన్నాయి. మీకు యూట్యూబ్ ఉంది. లేకపోతే ఎవడో ఫ్రెండ్‌కి ఫోన్ చేసినా చెప్తాడు. ఎవడో ఒకడు చెప్తాడురా మీకు. మీకున్నంత సోర్సెస్ ఎవడికి లేవురా ఇప్పుడు. ఎవడో ఒకడు ఏదో ఒక విధంగా అది ఎక్కడో దగ్గర పెట్టుంటాడు. నేను కళ్ళు మూసుకొని గుడ్డిగా రాసేసానురా. అలా పేపర్‌లో నాకు అదృష్టం కొద్దీ అదే క్వెషన్ వచ్చిందా, ఆ 25లోనే ఒక క్వెషన్ వచ్చిందా, నేనలా దింపేసా. ఈజులతో సహా దింపేసాను. అంటే మీకలా చేయమని అనట్లేదు. నేను అంటుంది అంటే డిఫరెన్స్ చూడండి. ఆడు రాసాడు. ఆడు చాలా నాలెడ్జబుల్‌గా రాసాడు ఆన్సర్. నాకు నిజంగా ఎప్పుడైనా అడిగినా ఆడు రాసిందే వర్త్ మార్కులకి. ఆ క్వెషన్‌కైతే. ఆ ఫస్ట్ 20 మార్క్స్ క్వెషన్ థియరీ క్వెషన్ ఏదైతే ఉందో. ప్రాక్టికల్ పార్ట్ ఓకే. థియరీ క్వెషన్ మాకు ఆ 20 మార్క్స్ క్వెషన్. ఆడికి ఆ 20 మార్క్స్‌కి 3 మార్క్సో, 4 మార్క్స్ ఏసారురా. నాకు నాకు 16 ఏసారు. ఆ 16 కూడా నాకెందుకు తీసారో కూడా తెలీదు ఇప్పటికి. మీరు యూట్యూబ్‌లో 'దేవి ప్రసాద్ ఎస్ఎంపీ 83 మార్క్స్' అని ఏదో కొట్టండి. అందులో సతీష్ జలాన్ గాడిది ఎవడిదో నా పేపర్ రివ్యూ ఉంటది. వాడు ఆ పేపర్ రివ్యూ చేసాడు నా పేపర్. రివ్యూ చేసాక ఆడు ఆశ్చర్యపోయాడు. పేపర్ చదివి ఈడి బుక్ చూసి పేపర్ తయారు చేసారా? పేపర్ చూసి ఈడి బుక్ తయారు చేసారా? ఆడికి అర్థం కాలేదు. ఇంత దింపేసాను నేను అలాగా. లిటరల్‌గా 20 మార్కులకి ఎందుకు 4 మార్కులు తగ్గించారో ఇప్పటికి తెలీదు నాకు. అసలు నాకు 83 కాదు. నా కరెక్ట్ పేపర్ నాది అలా మాట్లాడుకుంటే 92 రావాలి నాకు అలాగా. ఆ పేపర్. అంటే నేను మీకు చెప్తుంది కొన్ని సార్లు బ్లైండ్‌గా ఐసీఐని ఫాలో అయిపోతే పనికొస్తది లిటరల్లీ. ఇంకేవి పనికి రాకపోవచ్చు. అంటే ఎంత నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా. ఆ రోజు నన్ను ఇప్పుడడిగినా ఒకటే చెప్తా. ఆ 20 మార్కుల క్వెషన్‌కి నాది వర్తా అంటే నాది కాదనిపిస్తది. ఆడిదే వర్త్ అనిపిస్తది. కానీ మరి నాది ఐసీఐది ఉందని నాకు మార్కులొచ్చాయి. ఆడిది రాలేదంతే. సో, ఆడిట్‌లో నేనిప్పుడు చెప్తున్న మ్యాటర్ ముఖ్యంగా దేని గురించి చెప్తున్నానంటే ఆడిట్ గురించి చెప్తున్నా. ఆడిట్ లాంటివి మీరు నాకు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను అల్లది రాత్తాను, ఎల్లిది రాత్తానని రాయకు. ఆడు దొబ్బట్లేదురా. ఆడికంత టైమ్ ఉంటే, ఆడికంత నాలెడ్జ్ ఉంటే ఆడు కూర్చొని కరెక్ట్ చేస్తాడు. జనరల్‌గా ఆడు మరీ లిటరల్లీ ఆడు ఏదో గుడ్డిగా వచ్చేసాడు కరెక్షన్‌కి అనే థాట్‌లోనే ఉండాలిరా నువ్వు. ఆడు కనీసం కొన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. అవి ఇచ్చేయాలిరా ఆడికి నువ్వు కీవర్డ్స్. అర్థమైందా? కీవర్డ్స్ రాసినంత వరకు మార్కులు రావురా. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఓకేనా? సో, థియరీ ప్రిపేర్ అయినప్పుడే డైరెక్ట్‌గా ఓకే. ఈ ముక్కయితే ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు నేను 7(1)ఏలో స్టెప్ బ్లడ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఫర్ ఎ మేడ్ ఆర్ అగ్రీడ్ టు బి మేడ్ ఫర్ ఎ కన్సిడరేషన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఈ పదాలే ఎందుకు రాసాను నేను? ఎందుకంటే ఈ పదాలే ఇంపార్టెంట్ కాబట్టి. నేను అదే చెప్తున్నా. మొత్తం సెంటెన్స్ సెక్షన్ అంత అవసరం లేదు. అందులో కొన్ని పదాలు ఆళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! ఆ పదాలు ఆడికి ఇచ్చేయండి చాలు. సెక్షన్స్ కోడ్ చేయాలి. ఖచ్చితంగా ఆన్సర్స్. డీటీఐడీటీకి చెప్తున్నా. సెక్షన్స్ కోడ్ చేయాలి. సెక్షన్స్ కోడ్ చేయాలంటే మీకు చెప్పాను. ఐడీటీలో అన్నీ గుర్తుపెట్టేసుకోకండి. 7 నుంచి స్టార్ట్ చేసి టు 18 వరకు ఐటీసీలో. కస్టమ్స్‌లో ఇప్పుడు ఈ కస్టమ్స్ వాల్యుయేషన్ చదువుతాం కదా! దానికి మహా అయితే రూల్స్ కోడ్ చేస్తారంతే. అంతే చాలు. ఐడీటీలో చాలా సెక్షన్స్.
మహా అయితే మీకు డిమాండ్స్ అండ్ రికవరీలో 73, 74 లేపోతే అఫెన్స్ అండ్ పెనాల్టీస్ 122, 120 అలా ఏవో ఒకటి, ఒకటి అక్కడక్కడ టచ్ అవుతాయి గానీ, మరీ మొత్తం అన్ని సెక్షన్‌లు అవసరం లేదు. సేమ్ అలాగే డీటీలో కూడా అస్సలు అవసరం లేదు. టీడీఎస్, డిడక్షన్స్, పీజీబీపీ ఈ 3 చాలు. ఈ 3 సెక్షన్స్ కోట్ చేస్తే చాలు. డీటీఏలో సెక్షన్స్ ఉండవు. 90, 91 రెండే 2. ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్‌లో సెక్షన్స్ లేవు. 92 ఒకటే ఉంది. అటు తిప్పి ఆ లెటర్స్ మారుతాయి. తెలియకపోతే 92 అని రాసేత్తారు. అంతే. అంతే చాలు. ఇంకే సెక్షన్స్ అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, సెక్షన్ నంబర్స్ కోట్ చేస్తే దాంట్లోని మార్కింగ్ పద్ధతి మారుతాది. కానీ తెలియకపోతే అస్సలు కోట్ చేయకండి. మీరు తెలిస్తే కోట్ చేయండి లేకపోతే మానేయండి. అదనుకుంటా అని 2 చీటీలేసి అక్కడ ఎగ్జామ్‌లో ఏ సెక్షన్ వస్తే ఆ సెక్షన్ రాసేయకండి. అర్థమైందా? తెలిస్తే రాసాం లేకపోతే లేదు. పేపర్‌లలో ఖచ్చితంగా అండర్‌లైన్‌లు చేయండి. అదంతా ప్రెజెంటేషన్ అప్పుడు చూసుకోవచ్చులే. అది నేను చెప్తాను అప్పుడు తర్వాత ఎలాగో. ఎలా ప్రెజెంట్ చేయాలి ఏంటి అనేది. కానీ మళ్ళీ చెప్తున్నా, ప్రిపరేషన్ అప్పుడు కొన్ని కొన్ని పద్ధతులు పాటించండి. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇది మైండ్‌లో పెట్టుకోండి. ఓకే. కొన్ని పదాలు నేను ఇప్పటి నుంచే గుర్తుపెట్టుకోవాలి అనేది మైండ్‌లో పెట్టుకోండి ఫస్ట్ పాయింట్. తర్వాత ప్రిపరేషన్‌కి ఇచ్చే టైము మినిమమ్‌లో మినిమమ్. నన్ను నేను మళ్ళీ చెప్తున్నా ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఒక్కొక్కడికి ఒకలాగా అనిపించొచ్చు. నన్ను కరెక్ట్‌గా అడిగితే ఒక 10 అవర్స్ ఎఫెక్టివ్‌లీ డైలీ ఉండాలి. 10 అవర్స్ ఎఫెక్టివ్‌గా రోజు. నువ్వు రెచ్చిపోయి ఈరోజు కంటెంట్ ఈరోజు చదివేద్దాం. రేపు రెస్ట్ తీసుకుందాం. మళ్ళీ ఎల్లుండి చదువుదాం. అంటే అది వర్కౌట్ కాదు. నీకంత రెస్ట్ తీసుకోవాలనిపిస్తే ఈరోజు కంటెంట్ ఈరోజు చదివేసి ఫాస్ట్‌గా ఈరోజు ఎంతసేపు తీసుకుంటే తీసుకో. కానీ ఏ రోజైనా సరే ఆ రోజుది ఆ రోజు అవ్వాలన్నట్టుగా పెట్టుకో. షెడ్యూల్ ఒకటి గీసుకో. ఎందుకు చెప్పనా? ఇప్పుడు నేను షెడ్యూల్ గీసి ఇచ్చాననుకో నీకిప్పుడే భయమేస్తది. ఎందుకు చెప్పనా? ఓహో! టైమే లేదా అసలు. ఇప్పటి వరకు టైం ఉందనుకుంటున్నానే చాలా అని అనిపిత్తది. నేనే కాదు. నువ్వు గీసుకున్నా కూడా షెడ్యూల్ అలాగే అనిపిస్తుంది. ఓకేనా? సో, నువ్వు ఫస్ట్ భయపడాలిరా లిటరల్లీ. భయపడాలంటే షెడ్యూల్ గీయాలిరా ఫస్ట్. షెడ్యూల్ గీస్తే నీకే ఫస్ట్ భయమేత్తది. ఆ తర్వాత నువ్వేం చేయాలో అది చేత్తావు. ఓకేనా? ముందు అసలు ఆ స్టెప్ ఫస్ట్ ఇనీషియల్ స్టెప్ ఉంటది కదా! స్టార్ట్ చేయాలి. ఓకే. ముహూర్తం చూస్తున్నాం కదా మనందరం. ఆ ముహూర్తం ఆ షెడ్యూల్ గీస్తే వచ్చేద్ది ఆటోమేటిక్ ముహూర్తం. ఓకేనా? సో, మళ్ళీ చెప్తున్నా తర్వాత ప్రిపరేషన్ టైమ్‌లో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. 10 అవర్స్ ఎఫెక్టివ్‌గా ఉండాలని చెప్పాను. ఎఫెక్టివ్ అంటే మీరు నన్ను నమ్మండిరా ఫోన్ పక్కన పెట్టేయండి. 10 అంటే 10 సరిపోద్దిరా కరెక్ట్‌గా. మార్నింగ్ స్లాట్స్ ఉంటాయి. ఈవినింగ్ మీ ఇష్టం రా. నా స్లాట్ నేను మార్నింగ్ 4-8 అని ఒక స్లాట్. 8-9 ఒక బ్రేక్. అదే స్నానంకో, తినడానికో అన్నిటికి పోతే 9 టు కరెక్ట్‌గా 1 కొడితే ఇక్కడ ఎన్నయ్యాయి? ఇక్కడ 4 ఇక్కడేమో 4 కరెక్ట్‌గా 2 నుంచి 4 వరకు అంతే 2. 4 నుంచి నన్నెవ్వడు ప్రపంచంలో ఆపడానికి ఎవ్వడు లేడు. నేనైతే ఊరు మీద ఉండేవాడిని 4 తర్వాత. నన్నసలు ఎవడు ఆపినా నేనసలు సమస్య లేదు. నన్నెవడు ఆపకూడదు కూడా. ఇది నా స్లాట్. మీ స్లాట్ మీకు ఏది కంఫర్టబుల్‌గా ఉంటే అది పెట్టుకోండి. కానీ ఒకటి పెట్టుకున్నారంటే అదే ఫిక్స్ అయిపోండి. మళ్ళీ మళ్ళీ మార్చకండి. నైట్ ఔట్లు చేసేద్దాం ఈరోజు రెచ్చిపోయి ఒక చాప్టర్ అవగొట్టేద్దాం ఫాస్ట్‌గా అయిపోద్ది. అవన్నీ వేస్ట్ రా టైం బొక్క. సావగొట్టనుడా. మళ్ళీ చెప్తున్నా. సో, ఏదో ఒక స్లాట్ ఫిక్స్ అవ్వండి. అదే ప్రిపరేషన్‌కి స్టార్టింగ్ పాయింట్ అనుకోని మీరు దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? రెచ్చిపోయి చదవకండి. చిరాకొచ్చేలాగా ఏది చేసినా కూడా మరి తర్వాత నుంచి చాలా ఎఫెక్ట్ వచ్చేస్తది. ఏ ఏవేవో థాట్స్ వస్తాయి. నా జీవితం ఎందుకిలా ఉంది? ఎందుకు ఆడలాగున్నాడు? ఎందుకు ఈడ టైం బొక్క. ఇవన్నీ అయ్యే పని కాదు. అందుకే నువ్వు రెచ్చిపోయి చదివిసినా బాధే. అంత నిజంగా బోర్ కొడుతున్నట్టు అనిపిస్తే ఒక 2 రోజులు ఎక్కడికైనా దుబ్బి ఎళ్ళు, తిరిగేసి రా. మళ్ళీ స్టార్ట్ చెయి. కానీ నువ్వు ఎనలైజేషన్ చేద్దాం అని మాత్రం కూర్చోకు. చచ్చిపోతావు. ఇంక నీ ప్రపంచంలో ఎక్కడ లేని కష్టాలన్నీ నీకే ఉన్నట్టు అనిపిత్తయి. ఎవ్వడి కష్టాలు ఆడికున్నాయి. ఎవ్వడు పక్కనోడిని పట్టించుకోవట్లే. ఇప్పుడు నేనిప్పుడు చెప్తున్నాను. నీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు చెప్పనంటున్నా. నేను ఆలోచిత్తాను అనుకుంటున్నావా నీ ప్రాబ్లమ్ గురించి? ఎవ్వడికి అంత టైం ఉండదురా! ఎవడి జీవితంలో ఆడు నానా సంకలు ఆడు నాకుతున్నట్టు. నువ్వెళ్లి పక్కనోడికి చెప్పుకుందాం, బాధపడదాం. ఆడు ఆడు వింటాడు. ఆడేదో బాధలు చెప్తాడు. అర్థం చేసుకుంటే అవన్నీ అవ్వవురా! ఎవడిది అర్థం చేసుకునే టైంలో లేడు. ఎవడి జీవితంలో ఆడు నడుపుతున్నాడు. నువ్వు ఎవడికో చెప్పేసుకుందాం, ఏదో బాధపడిపోదాం అవన్నీ అయ్యేవి గాని కాదు. ఎవడిదప్పుడు. లాస్ట్‌కి పాస్ అయ్యామా లేదా అంతే అదొకటే మ్యాటర్. సో, నువ్వు ఈ పనికిమాలిన ఇష్యూస్ మీద అనవసరంగా ఫోకస్ చేసి టైం బొక్కెట్టుకోకు. మళ్ళీ చెప్తున్నా. నీకు సార్ నాకు కొన్ని కొన్ని సార్లు డౌన్ అనిపిస్తది సార్. లిటరల్లీ నాకు ఇలా అనిపిస్తది. అవన్నీ టైం బొక్క యాపారం. నీకే కాదు అందరికి అనిపిత్తది. ఎవడికి చెప్పుకోడు అంతే. ఇప్పుడు ఎంత గట్టిగున్నా ఇప్పుడు నాకు కొన్ని కొన్ని సార్లు కదిపితే నాకు ఏడుపొచ్చేద్ది. ఓహ్! నా జీవితం ఎందుకు ఇలాగ అయిపోయింది అని. బొక్క ఎవడిదాడికి ఉంటదిరా. ఎవడికి తిప్పితే కుప్పలు ఉంటాయిరా ఎవడికైనా. ఎందుకు చెప్పు టైం బొక్క అదంతా. నువ్వెవడికో చెప్పుకుందాం బాధపడదాం అది టైం వేస్ట్. కూర్చున్నామా చదివామా అంతే. ఎప్పుడైనా లిటరల్‌గా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ కూర్చొని చదివేటప్పుడు మీరొకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను. మీరు
పాస్ అవుతామా లేదా అని కూర్చొని చదువుదామని చేయకండి. నాకు ఈ సబ్జెక్ట్ ఇంత రావాలని చదవండి. రెండిటికి ప్రిపరేషన్ స్ట్రాటజీ మారిపోద్ది. నువ్వు పాస్ అవుదాంలే ఈసారైనా అని కూర్చున్నావనుకో, అది పాస్ అవుదాంలే అనే థాట్‌లోనే ఉంటది. 40, 40, 40 అనేదే తిరుగుతుంటది అలా మైండ్‌లో. నువ్వు నాకు ఈ సబ్జెక్ట్ 60 కావాలి, నాకు ఈ సబ్జెక్ట్ 70 కావాలి, నాకు ఈ సబ్జెక్ట్ 80 కావాలి. అది తప్పేం లేదురా! ఎవడైనా పెట్టుకోవచ్చురా టార్గెట్. 70 అసలు నాట్ ఇంపాసిబుల్ సార్. బొక్కరా! ఎవడైనా అడుగుతాడా నీకొచ్చి? నువ్వేమనుకున్నావు? నువ్వు మైండ్‌లో అప్పుడు 70 అనుకున్నావు కదా! ఇప్పుడెందుకు 40 వచ్చని ఎవడైనా అడుగుతాడా? ఎవడు అడగడురా! నువ్వు అనుకోవడంలో తప్పేముంది? నాకు ఈ సబ్జెక్ట్ 80 వత్తాయి. ఇప్పుడు నేను కూర్చున్నా. ఒరేయ్! మనందరం ఇక్కడికొచ్చామంటే ఆ మాత్రం స్కూల్‌లో కొద్దో గొప్పో చదివినోళ్ళమేనే కదరా సీఏ ఫీల్డ్‌లోకొచ్చాం. ఆ మాత్రం వత్తాయిరా. ముందు అది పెట్టుకోండి టార్గెట్లు. మీరు పాసే ఎక్కువ, పాస్ అయితే చాలు తెలుసా మా కోర్సు ఇవన్నీ వేస్ట్. ముందు మీరు లిటరల్‌గా స్టార్ట్ చేసినప్పుడే ఒక సబ్జెక్ట్‌కి ఎన్ని మార్కులు రావాలి అని కూర్చొని స్టార్ట్ చేయండి. ఇది పాస్ అయితే చాలు అన్న గ్రూప్ పాస్ అయితే చాలు. ఇందులో 60 ఇందులో 40 చాలు నాకు అని స్టార్ట్ చేయకండి ప్రిపరేషన్. అది లిటరల్లీ వర్కౌట్ అవ్వదు. మీరిప్పుడు ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేసినా అలాగే చేయమంటున్నాను నేను. ఆడిట్ స్టార్ట్ చేసినా కూడా ఓకే. నాకు ఆడిట్ 70 రావాలి. 70 రావాలంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఏవేవి స్టార్ట్ చేయాలి అలా స్టార్ట్ చేసుకోండి గానీ, ఆడిట్ నాకు 40 వస్తే చాలు కాబట్టి ఇదిగో ఇవన్నీ ఈ రౌండ్ చేసినవన్నీ తీసేస్తాను. ఇందులో ఏ కేటగరీ ఇవి, బి కేటగరీ ఇవి టైం బొక్కదంతా. మళ్ళీ చెప్తున్నాను. ఏదైనా మెటీరియల్ ఒకటి ఫిక్స్ అయితే ఆ మెటీరియల్ పట్టుకున్నామా, కూర్చున్నామా అది మొత్తం అవగొట్టేసాం అంతే. అదొక్కటే ఉండాలి మీకు. టైం మాత్రం వేస్ట్ చేసుకోకండి. మళ్ళీ చెప్తున్నా. మీకు లిటరల్‌గా చాలా సార్లు మీరు ఎగ్జామ్ దగ్గరికెళ్ళిపోయినప్పటికి మీకే ఎన్ని సార్లు మనందరం ఇంటర్ అటు ఇటు అదే గెంతి గెంతి ఒక 4, 5 అటెంప్ట్‌లు సాగదీసినోళ్ళమే చాలా మందున్నాం. సో, మనకు తెలుసు ఖచ్చితంగా. ఒకసారి అటెంప్ట్ దగ్గరికొచ్చాక మనకి రాబోయే థాట్స్ మనకు తెలుసు. అనవసరంగా అప్పుడు అల్లది వేస్ట్ అయిపోయింది, ఇల్లిది వేస్ట్ అయిపోయింది. అక్కడికెళ్ళకుండా ఉండాల్సింది ఇల్లిక్కడ ఇవన్నీ వస్తాయిరా. అవన్నీ ఎందుకురా ముందు నీ వైపు నువ్వు ఇచ్చేయి. తర్వాత ఏదైతే అది అయిందంతే. మళ్ళీ చెప్తున్నా ఫోను వీలైతే పక్కన పెట్టేయండి. ఒకసారి ట్రై చేయండి. నిజంగా మీకు ట్రై చేయాలనుంటే నిజంగా మీరు ఎలాగో చేయరులే. ఒకవేళ చేయాలనుంటే మీరు ఒకసారి రేపు పోనీ ఒకసారి మామూలుగా రేపు ఒక్కసారి ఫోను మీకు ఒకవేళ ఉంటే ఫోను ఎక్కడ బ్యాగ్‌లో ఎట్టడమో, లేపోతే స్విచ్ ఆఫ్ చేసేయడమో, లేపోతే ఇంట్లో పెట్టేయడం. ఒకసారి ఫోను లేపోతే ఏంటి పరిస్థితి? ఇంట్లో ఇప్పుడు ముందు మనం ఫోనులో ఎన్ని థాట్స్ వచ్చేస్తున్నాయి గదా! ఇప్పుడు మనం ఆలోచిస్తుంటేనే ఫస్ట్ మా అమ్మకి చెప్పేయాలి, రేపు ఫోను చేయొద్దనేసి ఇలాంటివి ఉంటాయి గదా! ఎవ్వడు ఏం చేయడురా! బొక్క అదంతా టైమ్ వేస్ట్ యాపారం. నువ్వు ముందు ఒకసారి ట్రై చేసి చూడు. తర్వాత వర్కౌట్ అయితే అప్పుడు వాడు లేపోతే మానేయి. ఓకేనా? టైం మాత్రం వేస్ట్ చేయకండిరా. 10 గంటలు మినిమమ్‌లో మినిమమ్ చదవాలి ఎట్టి పరిస్థితిలో. కన్సిస్టెంట్‌గా చదవండి. ఒకే రోజు రెచ్చిపోయి చదవకండి. రెచ్చిపోయి మాత్రం ఏది చేయకండిరా. ఏదైనా అతిగా ఎళ్తే అది కక్కేస్తారు ఖచ్చితంగా. సో, బరస్ట్ అయిపోయే వరకు తెచ్చేసుకోకండి. నీట్‌గా మంచిగా చిల్ అవ్వండి. చిల్ అవుతూ చదవండి. దీంట్లో డౌటరా నీకు? చెప్పు. ఏదది? ఆ! ఆ! మంచి క్వెషన్ అడిగారు. ఈ జీవితంలో మంచి క్వెషన్ మిక్స్ పెట్టుకుంటే అంటే 2, 3 సబ్జెక్టులు కలిపి చదువుదాము ఇలాంటివుంటాయి కదా! రోజుకి 4 సబ్జెక్టులు 2, 2, 2, 2 చదివేద్దాం. రోజంతా ఒకటి చదివేద్దాం. ఈ 2 చేయకండి. 2 సబ్జెక్ట్స్ పెట్టుకోండి. 2 ఒకటి థియరీ, ఒకటి మీరు అదే ఐ మీన్ ఒకటి మ్యాథ్స్‌లో పెట్టుకుంటే ఒకటి ఎఫ్ఆర్ ఇలా ఏవైనా పెట్టుకోండి. అంటే ఐడీటీకి ఎఫ్ఆర్, డీటీకి ఎస్ఎఫ్ఎం ఇలాంటివి ఏమైనా పెట్టుకుంటే పెట్టుకోండి. మీ ఇష్టం. మీ కాంబినేషన్ బట్టి. ఒక గ్రూపే రాసిన వాళ్ళకైతే అది పెద్ద 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 ప్రాబ్లమ్ అవ్వదు. 2 సబ్జెక్టులు ఏదో ఒకటి 2 ఎంచుకొని చేయండి. ఒకటి మాత్రం చేయకండి. ఒకటి మాత్రం చెయ్యకండి. ఎందుకంటే మీకు అనిపించొచ్చు. ఫస్ట్ ఐడీటీ నాకు ఈజీ కాబట్టి ఫస్ట్ 10 రోజులు ఐడీటీ పెట్టేద్దాం. ఫుల్ కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ నేను డీటీకెళ్తాను. డీటీకి ఇలా చేస్తాను. అది ఒక దగ్గర ఎక్కడో దగ్గర దెబ్బయిపోద్ది. సో, బెటర్ కాంబినేషన్ పద్ధతిలోనే ఎళ్ళండి. ఓకేనా? అదే. నేను చెప్పేసాను. ఏదో చెప్పాలనుకున్నానురా. ప్రిపరేషన్ చెప్పాను. సబ్జెక్ట్ వైస్ చెప్పాను. ఆ! ఐబీఎస్ నేనొకసారి మొత్తం పేపర్ చూద్దాం అనుకున్నా. నేనింకా అసలు లాస్ట్ టైమ్ పేపర్ ఫ్రాంక్‌గా చెప్పాలంటే నేను చూడలేదు పూర్తిగా. ఒకసారి నేనసలు ఐబీఎస్ పేపర్ ఒకసారి చూసి అసలు దీని పరిస్థితి ఏంటి? ఇది ఏ బుక్కులు చేస్తే బెటరు? మీరు ఐబీఎస్ ప్రిపరేషన్‌కి ఈ సబ్జెక్ట్స్ ఏమైనా ప్రిపేర్ అయ్యేటప్పుడే దృష్టిలో పెట్టుకోవాలా అనేది నేను చూసి ఒకసారి చెప్తాను. అది బెటర్. అది మ్యాటర్. ఆ! అదేంటి క్లాసెస్ ఎవరైనా వింటున్న వాళ్ళున్నారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను ఎఫ్ఆర్ ఎవరితో వింటున్నాను, లేకపోతే ఏఎఫ్ఎం ఎవరితో వింటున్నాను. నేనది విని చదవాలి. ఇలాంటివేమైనా ఉంటాయి కదా! ఒక్కొక్కళ్ళకి. ఇలాంటివేమైనా ఉంటే మీరు ముందే ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా ఆ క్లాసెస్ వినడమే అప్పుడెప్పటికో తన్నేసేలాగా మాత్రం చేయకండి. మీరు ఏది విన్నా కూడా మార్చ్ ఫస్ట్ వీక్ లోపే అయిపోవాలి మీరు విండాలన్నీ. మీరేది విందాం అనుకున్నా ఇంకా బెటర్ మార్చ్ అని పక్కన పెట్టండి. ఫెబ్ ఎండ్ అనుకోండి. ఫెబ్ ఎండ్ వరకే మనం ఏదైనా క్లాసులు వింటే వినాలి. ఫెబ్ ఎండ్ తర్వాత మళ్ళీ విందాము, వింటూ చేద్దాం అది అవ్వదు. మాక్స్ ఫెబ్ ఎండ్ అంటే మీరు ఒకవేళ ఎవరైనా గ్రూప్ వన్ ఏదైనా వింటూ ఉంటే
ఫెబ్ ఎండ్‌కి అయిపోవాలి ఎట్టి పరిస్థితుల్లో. దానికి ఎలా ప్లాన్ చేసుకోవాలో అది చేసుకోండి. అంతకన్నా సాగదీయకండి. మళ్ళీ చెప్తున్నా. అది వరస్ట్ అయిపోద్ది. ఖచ్చితంగా. అటు కాక, ఇటు కాక అయిపోతారు. సార్ నాకు ఒక గ్రూప్ రాయాలో, 2 గ్రూపులు రాయాలో అర్థం కావట్లేదని మెయిన్ మీకుండొచ్చు. ఓకేనా? అంటే ఆల్రెడీ ఫస్ట్ గ్రూప్ రాసినోళ్ళైతే. అసలు ఏమి రాయనోళ్ళైతే సెకండ్ గ్రూప్ మీరు అటెంప్ట్ చేసుకుంటే చేసుకోండి. ఫస్ట్ గ్రూప్‌లో ఏదైనా ఒక సబ్జెక్ట్ కావాలంటే చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే మీది ఇప్పుడు కోచింగ్ అయిపోయింది కాబట్టి దాన్ని బట్టి మీ బట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ రాసి సెకండ్ గ్రూప్‌లో ఏది టచ్ చేయాలో అర్థం కానోళ్ళుంటే ఇప్పుడు ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం ఆడిట్ ఎలాగో మీరు ఎంతో కొంత చదువుంటారు. మీకొక క్లారిటీ ఉంటది. ఓకే. నాకు ఎన్ని డేస్ కావాలి? ఎన్ని డేస్ అంటే కరెక్ట్‌గా కూర్చుంటే మీరిప్పుడు మనం అనుకున్న 10 గంటల లెక్కలో కూర్చుంటే నాకు నెల రోజులు కావాలా? నెలన్నర కావాలా? 2 నెలలు కావాలా? 2.5 కావాలా? ఇది మీకు క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టి ముందు ఒక సబ్జెక్ట్ ఎంచుకోండి. డీటీయా? ఐడీటీయా అనేది. ఏదో ఒకటి ఎంచుకోండి మీ ఇష్టం. ఒకటి ఎంచుకున్నారనుకోండి. ఫర్ సపోజ్ ఐడీటీ ఎంచుకున్నాననుకోండి. మీరు కాంబినేషన్ చేసేటప్పుడు ఏఎఫ్ఎం, ఐడీటీ ఫర్ సపోజ్ చెప్తున్నా. ఎఫ్ఆర్ ఆడిట్ లేదా ఎఫ్ఆర్, ఐడీటీ, ఏఎఫ్ఎం ఆడిట్ అనుకోండి ఫర్ సపోజ్. 4 సబ్జెక్టులకైతే మినిమమ్‌లో మినిమమ్ టైమ్ ఉందిరా. నన్నడిగితే 4కైతే మినిమమ్ టైమ్ ఉందిరా. 4 మినిమమ్ గ్యారంటీ. 4 పైన అనేది మీ మీద ఉంటది. 4 మినిమమ్ గ్యారంటీ కాబట్టి 4కి ఫస్ట్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫర్ సపోజ్ నీకు నిజంగా 2 రాయాలనుంది. నీకు నిజంగా అలా ఉంటే నువ్వు ముందు షెడ్యూల్ గీసుకోమన్నాను కదా! షెడ్యూల్ గీసుకున్నప్పుడే నువ్వు ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం, ఆడిట్, ఐడీటీ కలిపి నువ్వెప్పుడు గీసేయాలి? అట్‌లీస్ట్ 20థ్ మార్చ్‌కి అయిపోవాలి. ఇప్పుడు నీకు 21 నుంచి 31 వరకు టైమ్ ఉంటది మార్చ్‌లో. ఆ 10 రోజుల్లో, 11 రోజుల్లో ఇంకో డీటీ ఒకటే మిగులుతది. అంటే అట్‌లీస్ట్ నీకు ఫిబ్రవరికెళ్ళేసరికి నీకో క్లారిటీ వచ్చేస్తది. అప్పుడు షిఫ్ట్ కొట్టుకోనో, డీటీని ఏదో ఒకలాగా ఇంకో దాంట్లో కలుపుకొని చేస్తావు. నీకు ఏదైనా సరే నువ్వు ఏది రాయబోతున్నావు అని జాన్ ఎండింగ్‌లో నీకు క్లారిటీ ఉండాలిరా. జాన్ ఎండింగ్. జాన్ ఎండింగ్‌లోనే క్లారిటీ ఉండాలి. జాన్ ఎండింగ్ క్లారిటీ రావాలంటే ముందు ఒక షెడ్యూల్ యేసుకొని, ఆ షెడ్యూల్‌లో ఉన్న డేస్ ప్రకారం అవుతున్నాయా లేదా జాన్ ఎండింగ్‌కి పర్ఫెక్ట్‌గా అవుతున్నాయా లేదా? అయితున్నాయనుకో, అప్పుడు నువ్వు అనుకున్నట్టు ఎళ్ళిపో. అవ్వట్లేదనుకో, ఇప్పుడే డిసైడ్ చేసుకో. జాన్ దాటాక, మార్చ్‌కెళ్ళాక లేపోతే మార్చ్ ఎండింగ్ ఆఫ్ ఏప్రిల్ అందరూ చేసే తప్పురది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఎళ్ళిపోతారు. ఇప్పుడు కూర్చొని అనవసరంగా ఇదొచ్చిందేమో ఈ షిఫ్ట్ కొడదాం. అదొద్దు, ఇదొద్దు, ఇదొద్దు లేపోతే ఇది వదిలేద్దాం, ఇది వదిలేద్దాం. ఇంతవరకు తేకండి. జాన్ ఎండింగ్‌లో ఏదో ఒకటి ఫిక్స్ అయిపోండి. అదే ఇంక కూర్చోండి. జాన్ ఎండింగ్ ఫిక్స్ అవ్వాలంటే మీరు జాన్‌లో పండగ తర్వాత మీకు 15కి అయిపోద్దా పండగ? 15కి అయిపోద్దేమో గదా! 16 నుంచి 30, 31 వరకు ఏదైతే టైమ్ ఉంటదో సరిపోద్ది. ఇప్పుడు గుర్తొచ్చింది. ఏం చెప్దాం అన్నిటికన్నా ఇంపార్టెంట్. శుభ్రంగా తినండి. శుభ్రంగా తినండి నిజంగా. తినండి. తిండి విషయంలో మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మళ్ళీ చెప్తున్నా. ప్రిపరేషన్ టైమ్‌లో ఫుడ్ బాగా చూసుకొని అక్కడే ఉండండి. ఫుడ్ ఇబ్బందయితే దానివల్ల చాలా ఇబ్బందులొస్తాయి. అంటే అది మీరు హెల్త్ పరంగా వస్తాయి లేదా అని పక్కన పెడితే, మీకు డైలీ మీకు అది మీకు తెలియకుండానే టైమ్ వేస్ట్ అయిపోద్దిరా. ఇప్పుడు ఒక రోజు ఫుడ్ తినడానికే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకది ఈజీ నాకైతే నా విషయంలో నాకన్నిటికన్నా హెల్ప్ చేసింది ఏదైనా ఉందంటే ప్రిపరేషన్‌లో ఫుడ్. అలా కూర్చునేవాడిని. అలా మా అమ్మొచ్చి క్యారెట్లు కోసి, దోసకాయలు కోసి అలా పెట్టేది. అలా నములుకొని ఉండేవాడిని. కొందరికి అది పాసిబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేనదే చెప్తా. ఏదైనా స్నాక్స్ అన్నీ పెట్టుకోండి. శుభ్రంగా పుష్టిగా తినండి. శుభ్రంగా తినండి. అస్సలు తిండి మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. మళ్ళీ చెప్తున్నా. నేను చదువు కన్నా ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే తిండనే చెప్తాను. చదువు బొక్క పక్కన పెట్టేయి. ముందు తిను. శుభ్రంగా తిను. తిన్న తర్వాత కూర్చో. నువ్వు కూర్చున్నప్పుడే ఆకలితో కూర్చుంటే అది అవ్వదసలు. అది వర్కౌట్ కాదు. మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడే ఈడి గురించి ఇప్పుడే తలుచుకున్నాం గదా! అశోక్ గడి గురించి. మళ్ళీ చెప్తున్నా. తిండి విషయంలో నెగ్లెక్ట్ మాత్రం చెయ్యొద్దు. తిండి విషయంలో కంపల్సరీగా టైమ్‌కి తినండి. శుభ్రంగా తినండి. తినేసి కూర్చొని చదవండి. ఓకేనా? తిండి విషయంలో అస్సలు అంటే అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. బిర్యానీ తింటారా? ఏది తింటారో తినండి. ఏ గడ్డి తింటారో తినండి. అలా తినండి, హెల్తీగా తినండి. అలాంటివేటి నేను చెప్పను. ఏ గడ్డి తింటారో తినండి. తినండి. స్నాక్స్ పెట్టుకోండి. స్నాక్స్ ఏదైనా. అది రోజు నవిలేవి. అంటే ఐ మీన్ ఆహ్, ఇప్పుడు అదేది దాన్నేమంటారు? ఏ మిక్స్చర్ ప్యాకెట్లు లేపోతే చాకీలో చాక్లెట్లుంటాయి గదా! ఏవైనా సరేరా 24 గంటలు ఒకటి లోపలికెళ్తుండాలి, చదువుతుండాలి. అలాగే ఉండాలి. ఆ 10 గంటలు ఇంకో ప్రపంచం ఉండకూడదు. తిండి, చదువు అంతే. ఎంత మీకు దాంట్లో తవ్వేసి ఎళ్ళిపోవాలనిపిస్తే అంతెళ్ళండి. ఫస్ట్ మంత్‌లో. ఫెబ్ 15థ్ వరకు మీరు ఏ సబ్జెక్టులు చేసినా కూడా మీరు ఎంత తవ్వాలనిపిస్తే తవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెక్స్ చేస్తున్నారు మీరు ఏఎఫ్ఎంలో. ఫారెక్స్ కూర్చొని చేసినప్పుడు మీకు ఒకవేళ ఒక సమ్ చూసాక ఏదో ఇంట్రెస్ట్ వచ్చింది తెలియక పొరపాటున వచ్చింది ఆ రోజు ఇంట్రెస్ట్. వస్తే తవ్వాలనిపిస్తే తవ్వు. ఎంత తవ్వుతావు తవ్వు. ఇప్పుడు మీరు కొన్ని సార్లు డీటీలోనో, ఐడీటీలోనో ఏదైనా ఒకటి చూసినప్పుడు ఇదసలు ఏం చెప్పాడని పొరపాటునైనా దాని గురించి ఇప్పుడు పాప్‌కార్న్ మీద జీఎస్టీ రేట్లు ఎందుకో సడెన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదో పోస్ట్ చూసావో లేకపోతే ఏదో ఒక రీజన్ వల్ల అది చూసావు. గురించి ఒకసారి అసలు ఏముండేది ముందని తవ్వాలనిపిస్తది. అన్ని తవ్వడాలు తవ్వుకో.
ఫిబ్రవరి 15థ్ వరకు. ఫెబ్ 15థ్ వరకు ఎన్ని చేత్తావో చేసుకో ఇలాంటివి. ఇలాంటి ఏషాలు ఎన్నైనా ఏసుకో. సో, నీకు ఆటోమేటిక్‌గా ఇలాంటివన్నీ ఎందుకు చేయమంటున్నానంటే, ఇవన్నీ నీకు ఆటోమేటిక్‌గా తెలియకుండానే ఆ సబ్జెక్ట్ మీద, ప్రిపరేషన్ మీద ఇంట్రెస్ట్ తెప్పిస్తాయి. ఏదో ఒకటిరా గుడ్ల మెల్ల ఏరుకోవాలిరా. ఇప్పుడు మనమైతే మన జీవితాలు సడెన్‌గా మార్చేయలేము. అదైతే పక్కా. సడెన్‌గా నేను ఇంజినీరింగోల్లాగా ఎంజాయ్ చేసేయాలి, ఇక్కడ చదివేయాలి, పాస్ అది అవ్వదు. దాన్నైతే మనం ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి. మనమైతే ఎనక్కెళ్ళలేము. అటుకి కాక, ఇటుకి కాక స్టేజ్‌లో ఉన్నాము. వెనక్కైతే అడుగేయలేము. ముందుకే ఎళ్ళాలి. ఉన్న మార్గాలేంటని చూసుకోవాలంతే. ఇప్పుడు దరిద్రాలన్నీ ఉన్నాయి మన ఎదురుగానే. ఏ దరిద్రం కొంచెం తక్కువ దరిద్రమో చూసుకోవాలంతే. అది బేసిక్‌గా మనం చేయబోయేది. ఓకేనా? సో, మీరు ముందు నుంచి అసలు నా లైఫ్ ఇలా ఉండకూడదు. నేను జస్టీ గాడిలాగా ఇలా తిరుగుతాను అని అవ్వదు. అవన్నీ అందరికి అవ్వవు. సో, మీరు ముందు అది మైండ్‌లో పెట్టుకొని కూర్చొని చదువుకోండి. ఓకేనా? టైం మాత్రం వేస్ట్ చేయకండి. మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే మీకు మీకు ఖచ్చితంగా తెలియకుండానే చాలా టైం వేస్ట్ అయిపోద్ది. ఫోన్‌లో గాని ఏదైనా. నేను మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు నేను ఎందుకు అంత చెప్తున్నా తెలుసా? ఆ ఫోన్‌ల గురించి. నేనిప్పుడు సెకండ్ గ్రూప్ 2 నెలలు టైమ్ ఇచ్చారు మాకు. 2 నెలలు మాకు మాకు ఆఫీస్‌లో 2 నెలలు టైమ్ ఇచ్చారు. అప్పుడు నేను ఫోన్ వాడలే. 2 నెలలే కదా అని. అప్పుడు నాకు 300 వచ్చాయి సెకండ్ గ్రూప్. కానీ ఫస్ట్ గ్రూప్ రాసినప్పుడురా ఊరికే ఎందుకో తెలీదురా. ఊరికే ఫోన్ ఓపెన్ చేశానురా. నా దూలకి ఫోన్ వాడడం స్టార్ట్ చేశాను. అంటే మళ్ళీ రిజల్ట్స్ గ్యాప్ ఉంటది కదా! అప్పటికి నేను 300 వస్తాయని ఎవడనుకున్నాడు. 200 వస్తే చాలులే అనుకున్నా ఐపీసీ దెబ్బకి. సో, అప్పుడు కొంచెం ఆ ట్విట్టరో లేతే అసలు నాకు అలవాటు లేనివి అంటే ట్విట్టర్ నేనసలు ఎప్పుడు చూడను. ఊరికే పోస్ట్‌పోన్ అవుద్దా లేదా అని తీశానురా. ఇక్కడ స్టార్ట్ అయింది. జులై అటెంప్ట్ పోస్ట్‌పోన్ అయింది యాక్చువల్‌గా. మే కాస్త జులైకెళ్ళింది. ఆ పోస్ట్‌పోన్‌మెంట్ కోసం ఏదో నేనే చేత్తన్నోడిలాగా ఆ 24 గంటలు అది చూసినప్పటికే సరిపోయింది. అసలు చాలా ఇనెఫెక్టివ్‌గా ఉంటది. మీకు తెలీదు. కంట్రోల్ చేద్దాం అనిపిస్తది. ఏం చేయలేము. నరకం. నాకైతే లిటరల్‌గా నాకర్థమవుతుంది. నేను ఫస్ట్ గ్రూప్ చేసినట్టు, సెకండ్ గ్రూప్ చేసినట్టు చేయలేకపోతున్నానని నాకనిపిస్తుంది. కానీ నేను చేయలేకపోతున్నాను. మీ సిట్యుయేషన్ కూడా అలాగే ఉంటది. మధ్యలో ఫోను వాడి అటు ఎళ్లి. ఫస్ట్‌లో చేసినప్పుడు తెలియకుండా అయిపోయింది ఆ ఫ్లోలో. నేను అదే ఫ్లో మెయింటైన్ చేయమంటున్నాను అది. అది మ్యాటర్. చావండింకా. చదువుకోండి. ఏట్లా? డౌటుందా? చెప్పండి. ఆ! ఆ! పర్లేదు చెయి. అదే చెయి పర్లేదు. అదే నీకందుకే చెప్పాను. నువ్వెన్ని తవ్వాలనిపిస్తే ఫిబ్రవరి 15థ్ వరకు ఇలాంటి తవ్వడాలని తవ్వుకో. 15 తర్వాత మరీ ఇలాంటి చాప్టర్‌లేమైనా అనుకున్న దానికన్నా ఎక్కువైపోతుందంటే అప్పుడు ఆపేయి. నీకర్థమైపోద్ది ఏదైనా సరే. జాన్ ఎండింగ్ నీకందుకే ఏం చెప్పాను. నువ్వు ఒకటో, రెండో అనేది నువ్వు ఫిక్స్ అయిపోవాలి. తప్పేం లేదురా. ఒకటి రాస్తే తప్పు. రెండే రాయాలి. నా స్టేటస్ మీకు తెలీదు. నేను రాత్రి 2 రాయాలి. లేకపోతే మా ఊరోళ్ళు నన్ను అలా చూత్తారు, ఇలా చూత్తారు. బొక్కరా. ఎవడేటి చూడ్డు. పాసయ్యావా లేదా? అంతే. ఎవడేదో చూత్తడని చదవకురా. నీ గురించి నువ్వు చదువుకో అంతే. ఎవ్వడికి సమాధానం చెప్పక్కర్లేదు. ఏం చేయక్కర్లేదు. నువ్వు ఇంట్రెస్ట్ పెట్టి చదువురా. బావుంటదిరా. చదువుకునే టైం చాలా బావుంటదిరా. మీరు దాన్ని కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే బావుంటదిరా. ఏంట్రా ఏటి చెప్తున్నావు నువ్వు? అనుకోవచ్చు నువ్వు. నేను చెప్తున్నానా పాస్ అయిన తర్వాత దరిద్రాలన్నీ ఉంటాయిరా మీ మొహాల మీద. అంటే నాకు మరీ కనిపిత్తన్నాయేమో. జాబ్ చేసినోడికి బానే ఉంటది. మరేమో నాకు తెలీదు. ఎవరికైనా అలాగే ఉంటదేమో నా ఒపీనియన్ రా. నేనైతే పాస్ అయిన తర్వాత బావుందా? పాస్ అవ్వక ముందు బావుందా? అని ఎవ్వడడిగినా నేను పాస్ అవ్వక ముందే బావుందని అంటానురా. నువ్విప్పుడు అలాగే చెప్తావులే. నేను నిజం చెప్తున్నాను. పాస్ అవ్వక ముందు ఇప్పుడు పాస్ అయిన తర్వాత నేను సంపాదించాలా? లేకపోతే నేను నెలకింతివ్వాలా? ఆడెవడో ఇంత సంపాదిస్తున్నాడు. నేనెంత ఎందుకు చేద్దాం? అవన్నీ తలనొప్పులుంటాయిరా. చెప్పుకోలేము, రావలేము, ఏడలేము. చదువుకునే టైం చాలా బావుంటది. ఏంది మీరు మీలో సగానికి సగం మంది ఇప్పటికే నా ఏజోళ్ళు గాబట్టి అందరూ జాబులకెళ్ళినోళ్ళు ఉంటారు మాక్సిమం. జాబులకెళ్ళినోళ్ళు ఉంటారు గాబట్టి జాబ్‌లో ఖచ్చితంగా మీరైతే ఈ సబ్జెక్ట్‌లేవి చేయరురా. మీరెంత నేర్చుకున్నా, ఎంత చేసినా ఇప్పుడు నేర్చుకునేదే నేర్చుకోవడం. ఆ తర్వాత అస్సలు మీరైతే ఏదో టీచింగ్ ఫీల్డ్‌లోకి నాలాగా వస్తే తప్పక చేస్తారేమో గానీ, లేపోతే ఈ పుస్తకాలే తీయర్రా మనం. గుర్తుపెట్టుకోండి. ఈ పుస్తకాలైతే మనం ఓపెన్ చేయం ఫ్యూచర్‌లో. ఎంత నేర్చుకున్నా ఇప్పుడే నేర్చుకుంటున్నాం అంతే. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టినా అది బానే ఉంటది. అంత దరిద్రంగా అయితే ఉండదు ప్రిపరేషన్ టైమ్ నన్నడిగితే. మీరు మీ ఇష్టం ఇంకా. అది ఎవరి పర్సనల్ ఒపీనియన్. అవ్వదు. మొన్న పేపర్ ప్రకారం అయితే అవ్వదు. ఐబీఎస్ మళ్ళీ చెప్తున్నా. ఐబీఎస్ అటెంప్ట్ చేస్తున్నారంటే గ్రూప్ 1, గ్రూప్ 2 2 టచ్ అయినోళ్ళే అటెంప్ట్ చేయగలరు నీట్‌గా. మంచిగా అయితే. నేనిప్పుడు ఓన్లీ గ్రూప్ 2 రాస్తున్నా. ఇప్పుడు నాకు ఆప్షన్ లేదా అంటే, ఓన్లీ గ్రూప్ 2 రాసినోళ్ళు ఎలాగో గ్రూప్ 2 సబ్జెక్ట్‌లు చదువుంటారు. గ్రూప్ 2 మాత్రమైనా మరి చూసుకొనెళ్ళాలి తప్పదు. మారథాన్‌లోనో ఏదో ఒకటి చూసుకొనైనా ఎళ్ళాలి. ఇంక ఆప్షన్ లేదు. అంటే గ్రూప్ 1 రాసినోళ్ళు మాత్రం గ్రూప్ 1 రాసినోళ్ళకి ఈజీరా.
ఎందుకంటే గ్రూప్ 2 మ్యారథాన్స్ చాలా ఈజీగా దొరుకుతాయి. డీటీ, ఐడీటీ లాంటి మ్యారథాన్ 5 గంటల్లో వినేయొచ్చు. 5 గంటలో, 10 గంటలు మహా అయితే. కానీ ఏఎఫ్ఎం మ్యారథాన్ 5 గంటల్లో, 10 గంటల్లో వినేద్దామంటే అవ్వదు. అది ఉండవు కూడా. సో, అది కొంచెం ఆలోచించుకోవాలి. సెకండ్ గ్రూప్ ఒక్కటే రాసినోళ్ళు మాత్రం కొంచెం ఐబీఎస్ విషయంలో ఎలాగ ఆలోచించాలి. నేను దానికి ఏదైనా ఉన్నదేమో నేను పేపర్ చూసాక చెప్పగలను. ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఎవరికైనా లాస్ట్ అడ్వర్టైజ్‌మెంట్ మర్చిపోకూడదు. ఎవరికైనా క్లాసెస్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. బాయ్.